భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 21/12/2027 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమ శుక్లపక్ష నవమి గురువారం. నవమి ఉదయం 11:36 వరకు, రేవతి నక్షత్రం 12:16 వరకు రాత్రి వరకు ఉంది. వర్జం మధ్యాహ్నం 12:58 నుండి 1:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:51 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:30 నుండి 3:14 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:28, సూర్యాస్తమయం 5:26. అమృత గడి రాత్రి 10 నుండి 11:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 నుండి 8 గంటల ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3:30 నుండి 4:30 వరకు శుభకాలం. వరియన్ యోగం సాయంత్రం 4:11, కౌలవ ఉదయం 11:36, తైతుల రాత్రి 10:36 వరకు. ఈరోజు ధనుర్మాసంలో చక్కగా విశేషంగా స్వామిని పెరుమాళ్ళని ఆరాధించడం విశేషంగా మంచిది. అలాగే ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా ఈరోజు అనుకూలంగానే ఉంది. ధనసు, మకర, కుంభరాశి వారికి కూడా, మీనరాశి వారికి కూడా అత్యంత అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇంకా ఏం చెబుతున్నారు ఏకాదశోధ్యాయంలో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతేమష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. కృష్ణుడు అలా చెప్పగానే అర్జునుడు ఏమంటాడంటే, అర్జునోవాచ దృష్ట్వేదాం మానుషాం రూపం తవ సౌమ్య జనార్దన ఇదానీమస్మిన్ సంవృతం సచేత ప్రకృతిం గతః. అయ్యా ఓ జనార్దన, అతి నీ సౌమ్యమైన మానవాకృతి రూపము సౌమ్య సుందర రూపంగా చూచి ఇప్పుడు నా మనస్సు కుదిరిపడింది. నేను శాంతిని పొందాను, నాకు భయాన్ని వీడాను, నేను నా స్వాభావిక సహజ స్థితిని పొందాను నేను అని తన భయాన్ని తగ్గించుకుని శాంతిని పొందినట్టు అర్జునుడు అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, అర్జున భగవాన్ వాచ సుదర్శనమిదం రూపం దృష్టవాన్నపి యన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణ. శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు, అర్జున నీవు చూచిన ఈ చతుర్భుజ రూపాల యొక్క దర్శన భాగ్యం అన్యులకు అతి దుర్లభం. దేవతల సైతము ఈ రూపాన్ని దర్శించుటకే తదా ఉవిళ్ళు ఊరుతూ ఉంటారు. అంతేకాదయ్యా, నాహం వేదార్ణ తపస నచదానే చేజ్జయ శక్తం ఏ విదో దృష్టం దృష్టవానపి మాం యథ. నీవు గాంచిన ఈ నా చతుర్భుజ రూపము దర్శించుటకు వేదపఠనం చేయడం వల్ల కానీ, తపస్సులు చేయడం వల్ల కానీ, దానముల చేత కానీ, యజ్ఞకర్మల చేత కానీ శక్యము కానే కాదు. చాలా దుర్లభం, ఎవరో కానీ చూడలేరు. కాబట్టి ఎన్నో రూపాలు చూసారు, విశ్వరూపాన్ని ఎవరో కూడా చూడలేరు. అది నీ అదృష్టంగా భావించు అని చెప్పడం. ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.